ఇంతకుముందు పూర్వకాలం అయితే ఈ మల్లెపూలను గుత్తులు గుత్తులుగా పొలాల్లో పండించడం అయితే చూసేవాళ్ళమండి. ఈ మధ్య కాలంలో ఈ టెర్రస్ గార్డెన్‌లో ఇలాంటి చిన్న చిన్న కంటైనర్స్‌లోనే మనము చాలా ఈజీగా ఇలా గుత్తులు గుత్తులుగా చిన్న చిన్న కంటైనర్స్‌లోనే గ్రో చేస్తున్నాము. జస్ట్ కొన్ని టిప్స్ ఫాలో అయినామనుకోండి, ఈ విధంగా మనము చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే మనం తీసుకోవచ్చండి. మల్లెపూల సీజన్ వచ్చేసింది కదండీ! చక్కగా మనకి మల్లెపూలు పూయాలంటే త్వరగా మనము ఎలాంటి పనులు చేయాలి అనేది ఇవాళ వీడియో. నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మల్లె మొక్కలు చాలా మొండి మొక్కలండి. చాలా కాలం ఉంటాయి. చక్కగా మనము టైమ్ టు టైమ్ మనము కొన్ని పనులు చేసామనుకోండి, ఈ సీజన్ అంతా మనము పూలు అనేది పూయించుకోవచ్చు. అయితే ఈ పనులు చేయకపోతే పువ్వులు రావా అంటే రావండి. ఎందుకంటే కొన్ని పూలైతే రావు. మనకి రావాల్సిన దానికన్నా తక్కువగా వస్తాయి. సో, మనము కొన్ని పనులైతే ఈ టైంలో ఖచ్చితంగా చేయాలి. చిన్న చిన్న కంటైనర్‌లో ఉన్న మొక్కకి, భూమి పైన ఉన్న మొక్కలకి చాలా తేడా ఉంటుందండి. మనము లాస్ట్ ఇయర్ సీజన్ అయిపోతానే ఈ మొక్కలన్నిటిని జస్ట్ పక్కన పెట్టేసింటాము. అలాగే వాటర్ మాత్రమే ఇస్తూ ఉంటాము. ఎలాంటి కేర్ అయితే తీసుకోము. సో, ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి చక్కగా మళ్ళీ మనం ఎరువులు ఇస్తే చక్కగా మనం సీజన్ అంతా పూలనేది పూయించుకోవచ్చు. గార్డెన్‌లో ఉన్న మల్లె చెట్టు గానీ, రోసెస్ కానీ, మందారాలు కానీ విపరీతంగా పూలు పూయాలంటే సింపుల్‌గా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మన ఇంట్లో వచ్చే వేస్టేజ్‌తోనే మనం అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండీ! దాంతో మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి మనం ఇస్తూ ఉన్నామనుకోండి, ఇట్లా విపరీతమైన పూలు, మొగ్గ అనేది వస్తూ ఉంటాయి. దీనివల్ల మనకు మొక్క చక్కగా బోలెడన్ని మొగ్గలు వచ్చి చాలా హెల్తీగా పెరుగుతుంది. ముఖ్యంగా మల్లె చెట్టు అండి, ఇట్లా విపరీతంగా మొగ్గలు వచ్చి చాలా హెల్తీగా పెరుగుతుంది. ముఖ్యంగా మనము ఈ మల్లె చెట్టుకు ఇలా మొగ్గలు రావాలి అంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అన్ సీజన్‌లో కూడా అండి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకు మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మొక్కకైనా బలం అనేది సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్‌గా ఆ పూలు అనేది రావండి. సో, బలం రావాలంటే వాటికి తగినంత మనం ఫర్టిలైజర్స్ అనేది ఇచ్చామనుకోండి, ఈ సీజన్ అంతా మనము ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఇవాళ నేను చూపించబోయే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటి అంటే పపాయ అండి. ఈ సమ్మర్‌లో మనకి అనేక రకాల ఫ్రూట్స్ అనేది మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి. అందులో ఈ పపాయ అనేది ఒకటి. ఈ పపాయ పాడైపోయిన ఉంటాయి. అలాగే పీల్స్ ఉంటాయి. తిని పడేసే వస్తువులతో ఎన్నో రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన గార్డెన్‌లో ఉన్న అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి ఫ్రూటింగ్ అనేది, ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. సో, బయట అమౌంట్ పెట్టి మనము చాలా రకాల ఫర్టిలైజర్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనము తిని పడేసే ఈ కిచెన్ వేస్ట్‌తోనే ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ అనేది మనం తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. సో, మన గార్డెన్‌లో మంచి ఫ్రూటింగ్ తీసుకోవాలన్నా, అలాగే ఫ్లవరింగ్ రావాలన్నా, ఫ్లవర్స్ పెద్ద సైజులో రావాలన్నా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ 15 రోజులకు ఒకసారి ఇచ్చామనుకోండి, మంచి రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఇది పాడైపోయిన పపాయ అండి. నేను దీన్ని బాగా ఇలా స్మాష్ చేసేసి వాటర్‌లో బాగా కలిపేస్తున్నానండి. అలాగే బియ్యం కడిగిన నీళ్లు డైలీ స్టోర్ చేసి పెడుతూ ఉంటాను. ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో బాగా ఈ పపాయని బాగా ఇట్లా అదిమేసి బాగా లిక్విడ్ ఫామ్‌లో చేసేస్తున్నాను. అలాగే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసేటప్పుడు మనం ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ వాడాలి. స్టీల్ కానీ, అల్యూమినియం కానీ వాడకూడదండి. అలాగే బెల్లం యాడ్ చేస్తున్నానండి. బెల్లం ఎందుకంటే ఫర్మెంటెడ్ ప్రాసెస్ కోసం బెల్లం అనేది యాడ్ చేయాలి. ఒక 3 డేస్ అంతా పక్కన పెట్టేస్తున్నానండి. ఈ కంటైనర్‌కి మూత అనేది ఖచ్చితంగా పెట్టాలి. కొద్దిగా గ్యాప్ అయితే ఉండాలండి. ఎందుకంటే మనకు అందులో నుంచి గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలా కర్రతో బాగా తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే పైన మళ్ళీ ఫంగస్ అనేది ఫామ్ కాకుండా ఉండాలంటే ఇలా మనం కదిలిస్తూ ఉండాలి. అలాగే డైలీ వచ్చిన బియ్యం కడిగిన నీళ్లను ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూ వచ్చానన్నమాట. మనకి ఈ పప్పాయలో చాలా రకాల విటమిన్స్ ఉన్నాయండి. అవి ఏంటి అంటే ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఐరన్, జింక్ ఇలా చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. సో, ఈ మెగ్నీషియం ఉండడం వల్ల మొక్కలకి చాలా హెల్ప్ అవుతుందండి. ఫ్రూటింగ్ రావడానికి, వచ్చిన ఫ్లవర్స్ పెద్ద సైజులో రావడానికి, అలాగే కలర్‌ఫుల్‌గా వచ్చిన ఫ్రూట్స్ టేస్టీగా రావడానికి ఈ మెగ్నీషియం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇది ఇవ్వడం వల్ల మన మొక్కలకి ఓవరాల్ గ్రోత్ అనేది ఉంటుందండి. ఈ ఫర్టిలైజర్ ఒక 15 రోజులకు ఒకసారి ఇచ్చామనుకోండి, మంచి గ్రోత్ అనేది మనము మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. పప్పాయ మనుషులకే కాదండోయ్ మొక్కలకు కూడా ఉపయోగపడుతుంది.
ఇలా తయారైన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ని అలాగే డైరెక్ట్ గా మొక్కలకి ఇవ్వకూడదండి, కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి చనిపోతాయి. కాబట్టి 1:10 రేషియోలో డైల్యూట్ చేసి ఇవ్వాలండి. ఒక మగ్గు లిక్విడ్ ఫర్టిలైజర్ అనుకోండి, 10 మగ్స్ నార్మల్ వాటర్ అన్నమాట. అన్ సీజన్ లో కూడా అండి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకు మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. 1:10 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మొక్కల సైజుని బట్టి, మొక్కని ఏజ్ని బట్టి ఇవ్వండి. ఎక్కువగా ఇచ్చేసి కుండీలలో కింద పోయి వేస్ట్ చేసే కన్నా మొక్క పీల్చదగినంత ఇస్తే సరిపోతుంది అనమాట. అంటే పైన కుండీలలో ఇచ్చేటప్పుడు మట్టిని గుల్లగుల్లగా చేసామనుకోండి, మనము పోసిన ఈ వాటర్ కింద వేరు వ్యవస్థ వరకు వెళ్ళి మొక్కకి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మట్టి లూజ్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి. ఇలా పూత కాయ పింద దశలో ఉన్నప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, మంచి ఈల్డ్ అనేది మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. అలాగే మనం తయారు చేసిన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్క మొదట్లోనే కాదండి, మొక్క పైన కూడా మనం స్ప్రే చేయవచ్చు. అలా మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. అలాగే మనకు మొక్క పెరిగే కొద్ది వారానికి ఒకసారి ఫర్టిలైజర్ అనేది ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. అలాగే మనకు ఎప్పుడు సాయిల్ అనేది లూజ్ చేస్తూ ఉండాలి. లూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మట్టి లూజ్గా ఉన్నప్పుడు మొక్క అనేది ఈజీగా దాన్ని తీసుకుంటుంది. అంటే మొక్క వేరు వరకు మనం ఇచ్చిన లిక్విడ్ అనేది వెళ్తుందన్నమాట. కాబట్టి మట్టి గట్టిగా ఉన్నప్పుడు మనం ఏమి ఇచ్చినా కూడా వేస్ట్ అండి. ఎందుకంటే అది బడబడా అని కిందికి జారిపోతాయి. కాబట్టి లూజ్ చేసి ఇస్తేనే మనకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇది చిగుర్లు బాగా రావటానికి, అలాగే వేరు వ్యవస్థ అనేది బాగా పెరగడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ ఫర్టిలైజర్ ఒక మల్లి మొక్కకే కాదండి, మన గార్డెన్ లో ఉన్న అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి, ఫ్రూటింగ్ ప్లాంట్స్ కి చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ అనేది అంత మంచిగా ఉంటుంది. సో ఇందులో మనకి అన్ని రకాల పొటాషియం, కాల్షియం, ఐరన్ అన్ని చక్కగా ఉన్నాయి కాబట్టి మనకి రిజల్ట్స్ అనేది చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా మల్లి చెట్టు అండి, ఇట్లా విపరీతంగా మొగ్గలు వచ్చి చాలా హెల్తీగా పెరుగుతుంది. ముఖ్యంగా మనము ఈ మల్లి చెట్టుకు ఇలా మొగ్గలు రావాలి అంటే ఇలాంటి హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ని 15 రోజులకు ఒకసారి మనం ఇస్తూ ఉండాలండి. ఇలా ఇచ్చేదాని వల్ల 1 వీక్ లోనే ఇలా మొగ్గలు వచ్చేసి పూలు అయితే వచ్చేస్తూ ఉంటాయండి. ఎలా గుత్తులు గుత్తులుగా పూయాలి, ఈ సీజన్ అంతా మనం పూలను తీసుకోవాలంటే ఎలాంటి కేర్ అండ్ టిప్స్ ఫాలో అవ్వాలి, మనము ఎలా ప్రూనింగ్ చేయాలి, ఎలా వాటరింగ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఈ రోజు అయితే వీడియోలో తెలుసుకున్నామండి. ఇలాంటి టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి ఈ పూలని మనం ఈ సీజన్ అంతా తీసుకోవాలని ఆశిస్తున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.